ఏపీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఆల్మోస్ట్ ముగిసిందని చెప్పుకోవచ్చు. ఏపీలో సంబంధించి టీడీపీ ఎన్డీఏ కూటమికి సంబంధించి అధికారంలోకి వస్తుందని కూడా చాలా స్పష్టమైనటువంటి నివేదిక తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏపీ మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దీనికి సంబంధించి అసలు ఏపీలో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, ప్రధానంగా ఓడిపోవడానికి కొన్ని కారణాలు అంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని చెప్తున్నారు. సో అయినా దీనికి సంబంధించి ఏంటి కారణాలు, ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు అంటే రవిని అడిగి తెలుసుకుందాం. రవి, అసలు గతంలో చూస్తున్నట్లయితే 175 స్థానాలకు సంబంధించి 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతన ఎగరవేసిన పరిస్థితి 2019లో కనబడింది. సో అయితే అటువంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది అంటూ సిద్ధం సభలో 175కి 175 వస్తాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అక్కడ పరిస్థితి చూస్తే 10 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు. సో అంటే ఏంటి ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు? రైట్, ఒకసారి చూస్తేనే తెలిసిపోతుంది. ఎప్పుడు నవ్వుతా ఉండే వ్యక్తి, ఎప్పుడు నవ్వుతా ఇదిగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా ఇట్లా డేలా పడిపోయి ఇదని అంటే ఆయన చూస్తేనే అర్థమవుతుంది వైసీపీ ఏం చేసింది అనేది. ముఖ్యంగా చాలా అంటే కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే దాదాపు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నెలకు 2 నెలలకు ప్రజావేదిక, దాదాపు అది అప్పట్లో చంద్రబాబు నాయుడు 8 కోట్లతో నిర్మించాడు. అన్ని కూడా అమరావతి కానీ అధికారులతో మాట్లాడటం కానీ లేకపోతే అన్నీ చేయడానికి అక్కడ ప్రజావేదిక అనేది ఒకటి నిర్మించారు. అది 8 కోట్లు అప్పుడులో వ్యయం, 8 కోట్లు. దాన్ని అసలు అదే ఇదని చెప్పేసి దాన్ని కూల్చేయటం, అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఒక విధ్వంసం అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ప్రజాపాలన చేయాలా. 151 సీట్లు వచ్చినాయి. దాదాపు టీడీపీ సంక్షేమ పథకాలు అమలు చేసింది. ₹2 కిలో బియ్యం, లేకపోతే వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ 108 ఇట్లాంటివి కాకుండా నాది ఒక మార్కు ఉండాలి. ప్రజలకి ఒక వైద్యం, లేకపోతే ఉచిత విద్య, లేకపోతే ఉచిత క్యాంటీన్ల ద్వారా ఇవ్వాలా. ఒకవేళ అన్నా క్యాంటీన్లు పెడితే నీ పేరు ఏదైనా మార్చుకొని ఇంకేదైనా జగనన్న అని పెట్టి మార్చుకొని దానికి ఇది చేసుకోవచ్చు, దాని తప్పులేదు. ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేసినప్పుడు చంద్రన్న కానుక అన్నప్పుడు నీ కానుకని పెట్టుకో, జగనన్న కానుకని పెట్టుకో, తప్పులేదు. ఒక మార్కు ఉండాలి. ఇది చేసినప్పుడు నువ్వు నా ఫోటో ఉండాలి అనుకున్నప్పుడు. ఇవన్నీ కాకుండా అక్కడి నుంచే స్టార్ట్ అయింది, అక్కడి నుంచే వ్యతిరేకత మొదలైంది. ఇంకోటి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు ఎవరైనా జైనిచ్చవా పని చైనీలా. ఒకటి ఎన్నికల సిఇఓ నిమ్మగడ్డ రమేష్ లేదు, ఆయన సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఆయన్ని తీసేయటం, ఆయన చేయటం. నిన్న కాక మొన్న ఐవి వెంకటేశ్వరరావు ఆయనే చివరికి ఆ కోర్టు ఈ కోర్టు ఇస్తే తట్టుకోలేక నిన్న పదవి ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అంటే రిజైన్ చేసినాడు. మళ్ళీ ఇంకా అవన్నీ ఉన్నాయి. చివరికి ఎంత కక్షపూరితంగా అంటే రఘురామ కృష్ణరాజు లాంటి వాళ్ళని, ఆయన సొంత పార్టీ ఎంపీ వాళ్ళని కొట్టించి రకరకాలు చేసి, ఒక్కటి కాదు కర్నూలు సాగు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే మహానుభావుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చేసి దాని పేరు తీసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టారు. అలాగే ఆ సామాజిక వర్గం నాయకులతోనే తిట్టియటం. లేదు ఎన్టీఆర్ పెడితే ఎన్టీఆర్ జిల్లా ఇచ్చాం కదా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మారిస్తే ఏంటి తప్పు నీకు, చంద్రబాబు నాయుడు అది ఇది అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అవ్వటం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇంకొకటి, డబ్బులు ఇస్తున్నా ప్రజల ఖాతాలో నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా అవ్వలు, నా తాతయ్యలు కాబట్టి డబ్బులు ఇస్తున్నా వాళ్ళు నాకు మూసుకొని ఓటేయాలి. అవును రవి, ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాల్లో ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చాడు. ఆయన అనుకున్నది ఏంటంటే డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయని చెప్పేసి 5 ఏళ్ళ నుంచి ఇచ్చాడు. అంత దూరం కూడా అవుతుంది. ఈయన 2019లో అధికారంలో రావడానికి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త అంటారు. ఆయన ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త అంటారు. ఈయనకు ముఖ్య సలహాదారు. ఈయన ఈ పథకం పెట్టు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇటు చెయ్యి, పాదయాత్ర చెయ్యి, నువ్వు రకరకాల చెయ్యి అని చెప్పేసి చేస్తే సరే అధికారంలోకి వచ్చాక ఆయనే చెప్పిండు. మన ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు ఏవైతే అవి కూర్చొని ఎన్ఐ ఛానల్కు దేనికి ఇచ్చారు వార్తా సంస్థకి, జగన్మోహన్ రెడ్డి నువ్వు సంక్షేమ పథకాలు ఏదో డబ్బులు ఇచ్చి ఇది అయితే మాత్రం వాపును చూసి బలుపు అనుకోవద్దు, నీకు అవి అయితే మాత్రం ఓట్ల రూపం రావు అని చెప్పేసి ఖరాఖండిగా 2 సార్లు చెప్పి, దానికి ఆయన చెప్తే ఏమన్నారు తెలుసా, వీళ్ళందరూ వైసీపీ నోరున్న పెద్ద మనుషులు, మాటకారులు చాలా మంది ఉన్నారండి వైసీపీలో. ఎవరంటే అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, నాని, కొడాలి నాని ఆడి మీద మాట్లాడు, ఓన్లీ చంద్రబాబు నాయుడు మీదే అనిల్ కుమార్ యాదవ్ కూడా తగ్గిపోయిండు. అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళందరూ కూడా ఇక ఇంత పెద్ద నోరేసుకొని ప్రశాంత్ కిషోర్ ఎవరు డబ్బులు తీసుకొని చంద్రబాబు నాయుడు చెప్పిండు, ఆయన
చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడు చెప్తే చేశాడు కాబట్టి అది మాకు అవసరం లేదు, మేము గెలుస్తామని చెప్పేసి ఆ వాలంటరీ వ్యవస్థ ఇచ్చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా డబ్బులు ఇచ్చేసి సరే ముసలోళ్ళకి ఇచ్చావు డబ్బులు వేసేసి ప్రతి ఒక్కటి కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సొంత ఒక విధంగా చెప్పాలంటే సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకించారు మిత్రులారా. ఎవరైనా షర్మిల ఆమె వ్యతిరేకించి ఆ సొంత చెల్లెల్ని కూడా నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోయావు, సొంత చెల్లెల్ని నువ్వు ఎందుకు ఓదార్చలేకపోయావు, సొంత అమ్మనే నువ్వు ఎందుకు ఓదార్చలేకపోయావు, బాబాయి హత్య కేసు వివేకానంద రెడ్డి కేసు దాన్ని కూడా అపోజిషన్ పార్టీలు గగ్గోలు ఎవరు ఒక సాక్షాత్ ప్రతిపక్షంలో ఉండగా హత్య జరిగింది, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు పలానోడు అని నీకు తెలుసు, వీళ్ళు సిబిఐ అయితే దాన్ని అడ్డుకోవటం, అవినాష్ రెడ్డిని సొంత అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చింది మిత్రులారా. సిబిఐ వచ్చి అరెస్ట్ చేయడానికి పోతే అగ్నిగుండం అయిపోద్ది అక్కడ ఎస్పీకి చెప్పారు, ఎస్పీ నీకు మామూలుగా కాదు అసలు అగ్నిగుండం అయిపోద్ది, అవినాష్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే మామూలుగా ఉండదని చెప్పేసి అక్కడ చేసి ఆయన చేయకుండా నా సొంత సోదరుడు సమానుడు కాబట్టి ఆయన చేస్తే వాళ్ళ సోదరిమణులే వ్యతిరేకించారు. అదొకటి మైనస్ పోయింది కడపలోనే, కడప పైన ప్రభావం చూపింది. మిగిలినటువంటి విషయాలకు వస్తే ఇంకొకటి పెద్ద చంద్రబాబు నాయుడు దాదాపు 70 సంవత్సరాలు 71 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన కూడా చాలా కొన్ని ఇంటర్వ్యూలు చెప్పారు, నేను ఏదన్నా చేయాలంటే నా రూమ్లోకి ఎవరన్నా మహిళలు వచ్చినా సరే ఎవరైనా పక్కన అధికారులు ఉంటేనే నేను వాళ్ళతో మాట్లాడతాను, ఒక్కొక్క అప్లికేషన్ కానీ ఏదైనా సరే ఫైల్ మీద సంతకం పెట్టాలంటే 1-2 సార్లు చూసుకుంటాను, కానీ నేను ఎక్కడ కూడా అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి అరెస్ట్ చేయించావు, 52 రోజులు జైలు పాలు చేసావు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు, ఇది కక్షపూరితమైనటువంటి అరెస్టు, ఇవన్నీ కూడా మెడకు చుట్టుకుంటారు. అంటే ఇప్పుడు రవి ఇప్పుడు ఇదొక్కటే కాకుండా రీసెంట్ గా మనం చూసినట్లయితే ఒక సమస్య ఉంది, అంగన్వాడీ వర్కర్లని దాదాపు 60 రోజులకు పైగా నిరాహార దీక్ష, అది కూడా నిరాహార దీక్ష అట్లుండు ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ లేకపోతే రకరకాలైనటువంటి వాళ్ళు పాపము విజయవాడలో ఒక్కళ్ళు కూడా రాకూడదు అది ఇదని చెప్తే వాళ్ళు కొన్ని లక్షల మంది అక్కడికి ప్రభుత్వ ఉద్యోగులు మారువేషంలో వచ్చి వాళ్ళు ధర్నా చేసిన సందర్భం అప్పట్లోనే కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ చేసిండు, ఎందుకు మీ పోలీస్ అధికారులు మీ ప్రమేయం లేకుండా ప్రభుత్వ అధికారులు ఎట్లా వస్తారు, ఎట్లాంటి తప్పిదాలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి సంబంధించి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు కూడా ఓటేయలేదు, అది సుస్పష్టం చదువుకున్న వాళ్ళు. ఇంకోటి ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు ఫ్లైట్లో వచ్చి ఎట్లయినా సరే ఈ యొక్క ఏపీలో మార్పు తీసుకురావాలి, ముఖ్యంగా యూత్ చదువుకున్న ప్రతి ఒక్కరు హైదరాబాద్ బాంబే కలకత్తా బెంగళూరు ఈ ఐటీ సెక్టార్లు ఎక్కడ అయితే ఉన్నాయో తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ఇక్కడ సంక్రాంతికి పండగకి పోయినా సరే అంత ఖాళీ అవ్వదు. దానికన్నా హైదరాబాద్లో విషయానికి వస్తే మిత్రులారా సంక్రాంతి పండగ వచ్చినప్పుడు 3-4 రోజులు ఖాళీగా ఉంటుంది, వాళ్ళ ఏంటంటే ఆఫీసులో లీవ్ ఇస్తారా లేదని, కానీ ఆ రోజు కరాఖండిగా ఓటర్ల కోసం ఓట్లు వేయటం కోసం ఇక్కడ నుంచి ప్రత్యేకంగా వెళ్ళారు. ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గిద్దని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రధానంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సమస్యలే, ప్రతి ఒక్కరు కూడా కొంతమందికి ఒక సమస్య మీద ప్రధానంగా ఉంటుంది, కొంతమంది ప్రధానంగా కొన్ని సమస్యల మీద ఉంటాయి. సొంత సోదరిమణులు అవ్వచ్చు, ఇంకోటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిట్టవచ్చు, పవన్ కళ్యాణ్ని తిట్టావు, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తిట్టావు, ఇవన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఎమ్మెల్యే అదే సామాజిక వర్గాలను పెట్టి వాళ్ళని తిట్టిస్తున్నారు, ప్రజలందరూ చూశారు. ఇంకోటి నీ నియోజకవర్గం లేకపోతే ఇది చేసుకోవాలా, ఎక్కడో ఉన్నటువంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం అక్కడ కాపు సామాజిక నేత పెట్టి అక్కడ ప్రత్యేకంగా చేతివి, మళ్ళీ ఎక్కడో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పిఠాపురంలో ప్రత్యేకంగా ఇచ్చేసి అక్కడ మండలాల కూడా చేశారు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు నేను ఆ విధంగా ఆర్డినెన్స్ చేయటం, మరోపక్క రఘురామకృష్ణరాజుని కొట్టియటం, ఎవరు కనపడితే వాళ్ళు ఎవరు వ్యతిరేకత ఉండి ప్రభుత్వం మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారా వాళ్ళని దూషించటం తిట్టడం, ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అయిపోయినాయి. ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు, నీవు కరెక్ట్ కాదు, నువ్వు అన్ని చిన్నపిల్లల శాసనలు చేస్తున్నావు, నువ్వు అనుభవం లేదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రం మాత్రం పురోగతి చెందదు, కాబట్టి ఇంకా పతనం అయిపోవటం మళ్ళీ ఒకసారి వస్తాయనే ఉద్దేశంతో కాస్త కూర్చొని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ యొక్క రాజధాని అవ్వచ్చు లేకపోతే 3 రాజధానుల అంశం 3 రాజధానులు అక్కడ ప్రజలు అడిగారా మిత్రులారా? ప్రజలు అడగలేదు కదా. తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాల నుంచి నడిచింది, తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాలు నడిచి ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు, మాకు తెలంగాణ కావాల్సిందే సావో రేయో అని చెప్పేసి వాళ్ళు ఉద్యమించారు. అప్పుడు జయాంధ్ర మూమెంట్లో కూడా పొట్టి శ్రీరాములు మహా ఉద్యమం, ఆ నెల్లూరులో ట్రైన్లు కూడా పడేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తట్టుకోలేక అక్కడ జయాంధ్ర ఇచ్చింది, అక్కడ తమిళనాడు నుంచి మనల్ని విడగొట్టింది. అట్లాంటి ఉద్యమాలు జరిగినప్పుడు ఏదైనా సరే
ఆ ప్రజా తీర్పుకు అనుకూలంగా ప్రభుత్వాలు మొగ్గు చూపుతాయి. కానీ అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ అక్కడ కర్నూలు ప్రజలు కానీ మాకు రాజధాని కావాలా అని చెప్పేసి ఒక డిమాండ్ చేసి ధర్నాలు రాస్తారోకోలు చేసి ఒక ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా చేసి ఆ యొక్క ధర్నాలు చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఇవ్వచ్చు. కానీ నువ్వు చేసి అక్కడ ల్యాండ్ వైజాగ్లో అక్కడ అభివృద్ధి అయింది, వైజాగ్లో రాజధాని అంట, మళ్ళీ అమరావతి రాజధాని అంట, మళ్ళీ కర్నూలు రాజధాని, ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే పిచ్చేడు చేతిలో రాయిలాగా ఒక పిచ్చి తొగ్గలలాగా చేసిన పనులు. ఆ పనులన్నీ కూడా మెడగ చుట్టుకొని చివరికి ప్రజలు ఓటర్ తీర్పు ద్వారా ఈ విధంగా ఇచ్చారు. 10 సీట్లు పరిమితి చేశారు. రైట్, చూసారు కదా. సో దీని ప్రకారం అంటే రవి చెప్పిన వివరాల ప్రకారం కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణాలు చాలా క్లారిటీగా కూడా చెప్పారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం కానివ్వండి, లేదంటే ఏదైతే భూములకు సంబంధించి వివాదాలు కానివ్వండి, అక్కడ 3 రాజధానుల అంశం, ఇవన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి 10 సీట్లకే పరిమితం చేయడానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పి చాలా స్పష్టంగా కూడా మనకు రవి చెప్పినటువంటి విశేషాలు. ఇది ఇప్పటివరకు లైవ్ అప్డేట్. మరిన్ని లైవ్ అప్డేట్ కోసం చూస్తున్నానండి సాహితీ టీవీ.